గురుగారు, లక్ష్మీ కటాక్షం కోసం కనకధార స్తోత్రం చదివితే సరిపోతుందా? కనకధార స్తోత్రం చాలా అద్భుతమైనటువంటిది. ఆదిశంకరుల వారు తన యొక్క తల్లిని ఉద్దేశించి చేసినటువంటి స్తోత్రం. వారు ఒక్క కనకధార స్తోత్రము అనేటువంటిది తన కామ్యం కోసం చేసినటువంటి స్థితి అయితే వారికి లభించదు. ఏదైతే మన పక్క వారికి ఇబ్బంది ఉన్నది, వారి ఇబ్బంది పోవాలి అనంటే, లోకం సుభిక్షంగా ఉండాలి అనంటే ఈ స్తోత్రాలన్నీ కూడా ఎందుకోసం చెప్పారు? శంకర భగవత్పాదుల వారు అనుభవించినటువంటి స్థితి కాదు. కనకధారా స్తోత్రం చేత లభించినటువంటి ఆ యొక్క ధనాన్ని శంకరుల వారు అనుభవించారా? లోకానికి ధారపోసారా? అంటే లోకానికి ధారపోసారు. ఆ విధమైనటువంటి సద్భావనతో మీరు కనకధారా స్తోత్రాన్ని చదవండి. అద్భుతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. ఒక్క ధనం అంటే ధనమయపూరితమైనటువంటి అంశం కాదు. వర్షాలు కానీ, పాడి పంటలు కానీ, ఇంట్లో సుభిక్షమైనటువంటి వాతావరణం, సంతోషకరమైన సకల సంతోషాలకు కూడా విభూతి అయినటువంటి ఆవిడ లక్ష్మీదేవతనే. లక్ష్మి అంటే మంచి అనేటువంటి విషయం. ఏ విధమైనటువంటి మంచి అయినా లక్ష్మీదేవి యొక్క కటాక్ష వీక్షణలు తప్ప ఇంకేమీ కూడా కాదు. కనుక ఆ విధంగా చేయడం చేత వీరికి ఖచ్చితంగా ఆ కనకధారా స్తోత్రం చేసినటువంటి సత్ఫలితం కలుగుతుంది. మీ స్వార్థం కోసం చదివితే మాత్రం ఏమాత్రం సత్ఫలితం పొందరు. ఖచ్చితం అది. For more videos like this, subscribe Big TV channel.